ఒక చిన్న, ప్రశాంతమైన గ్రామముండేది. అక్కడ ప్రజల ఇల్లు పక్కపక్కన ఉండే విధంగా వృద్ధులు ముచ్చట్లాడుతుంటారు. ఉదయాన్నే ఇంటి ముందు బామ్మ పాలు ఉంచుతుంది. తెలివైన పిల్లి దూరం నుండి జాగ్రత్తగా వస్తుంది. ఇంటి బయట ఉంచిన పాలగిన్నె వైపు కన్నేసి నిదానంగా దగ్గరికి వస్తుంది. చుట్టూ ఎవరూ లేరు కాబట్టి పాలు తాగుతుంది. గ్రామస్థులు పిల్లి వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఒకరు పిల్లి వస్తే పాలు పోతున్నాయ్ అని అంటారు. దాన్ని ఎలా అడ్డుకోవాలో చర్చ జరుగుతుంది. తెలివైన బామ్మ దాన్ని చేష్టలను గమనిస్తుంది. తరువాత రోజు పాలు ఉంచే చోట గిన్నె పక్కన అద్దం పెడుతుంది. పిల్లి వస్తుందని ఎదురుచూస్తుంది. పుల్లి మళ్ళీ వస్తుంది. గిన్నె దగ్గరికి వచ్చి చూస్తే అద్దంలో తనే కనిపిస్తుంది. ఇంకో పిల్లి ఉంది అనుకుంటుంది. భయంతో అటువైపు గర్జించదు, పారిపోతుంది. ఆ రోజునుంచి పిల్లి గ్రామానికి రాదు. బామ్మ నవ్వుతూ తెలివి ఉంటే దొంగకే భయం అని చెప్తుంది. తెలివిగా ఆలోచిస్తే పెద్ద సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది.